మీకు విషయం చెప్పనా, డిస్నీ హాట్‌స్టార్ ఉంది కదా! అంటే అఫీషియల్ పేజ్, 'బిగ్ బాస్‌కి' అఫీషియల్ పేజ్ ఉంది కదా! అందులో అభయ్‌ని ట్రోల్ చేస్తున్నారనమాట. సో, ఏమని అంటే వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే నౌ ఆఫ్టర్ అభయ్, 'బిగ్ బాస్ లుకింగ్ ఎట్ అభయ్' అంటే ఆఫ్టర్ ఎలిమినేషన్ బాగా అయ్యింది. అభయ్ ఎలిమినేట్ అయ్యాడని 'బిగ్ బాస్' అంట అభయ్‌ని చూస్తున్నాడంట. అవసరమా ఆ పోస్టు? ఎందుకంటే ఒక అఫీషియల్ పేజ్ అన్నప్పుడు కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి. సో అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారో కానీ అది నాకు రాంగ్ అనిపించింది ఆ పోస్ట్ పెట్టడం. అది వాళ్ళకి అనవసరం అలాంటి పోస్టులు. అది అలాంటివి ఆ ట్రాలింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే ట్రాలర్స్ మీమర్స్ చేసుకుంటారు, కానీ అఫీషియల్ పేజ్లో ఆ పోస్ట్ అనవసరం. 2, నైనిక నబీల్ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారబ్బా? ఇది మనం కదా అనాల్సింది. వీళ్ళు అఫీషియల్ పేజ్లో వీళ్ళు ఇలాంటి పోస్టులు పెడతారంటే కామెడీ కాకపోతే అని అనిపించింది. ఈరోజు నేను ఆ 2 చూసినాక అలా అనిపించింది. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అభయ్ది క్లియర్గా స్వయంకృత అపరాధం. పాపం తను రియలైజ్ అయ్యేటప్పటికే లేట్ అయిపోయింది. సో వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం, అప్పుడు ఎలాంటి పాయింట్స్ మిస్ అయ్యాం. సో అలాగే నామినేషన్స్లో నబీల్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు. కాకపోతే ఆ రేంజ్లో ఫైర్ అయ్యేటప్పుడు బ్యాక్ ఫైర్ అవ్వకుండా చూసుకోవాలి. బ్యాక్ ఫైర్ ఎందుకు అవుతుంది అంటున్నానంటే, లాస్ట్ టైం ప్రేరణ విషయంలో కొంచెం ఎక్కువ బాడీ ఎక్కువ ఏమంటాడు, బాడీ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఊగడము అవి ఉన్నాయో అవి ఆడియన్స్కి నచ్చలేదు. ఇప్పుడు సోనియాతో కూడా నామినేషన్స్ టైంలో అలాంటివి ఏమన్నా చేశాడు అనుకో, అది నబీల్కి బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. ఫైర్ ఓకే, బ్యాక్ ఫైర్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఒకవేళ అలాంటి బ్యాక్ ఫైర్ ఏమన్నా అవుతుందా అని అనిపిస్తుంది నాకు ప్రోమో చూస్తుంటే. బట్ ఫుల్ మాస్ నామినేషన్ అయితే వేస్తున్నాడు నబీల్. లాస్ట్ వీక్ ప్రేరణ విషయంలో కానివ్వండి, ఇప్పుడు సోనియా విషయంలో కానివ్వండి, అది ఫైర్ అవుతుందా బ్యాక్ ఫైర్ అవుతుందా అన్నది మాత్రం మనం ఎపిసోడ్కి వెళ్తే కానీ అర్థం కాదు. నాకు ప్రోమో చూస్తుంటే ఒకవేళ బ్యాక్ ఫైర్ ఏమన్నా అవుతుందేమో నబీల్ది అని అనిపిస్తుంది. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే నామినేషన్స్లోకి ఎవరెవరు వచ్చారు అన్నది కూడా మాట్లాడుకుందాం. స్టార్టింగ్ వచ్చేసి, అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు నా వీడియోస్ రావట్లేదంట, నోటిఫికేషన్ రావట్లేదని. సో ఒకసారి మీరు బెల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళండి, అందులోకి వెళ్ళి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేబీ అప్పుడు ఏమైనా వస్తాయేమో. అలా సెలెక్ట్ చేసుకున్నా రావట్లేదని చాలామంది అంటున్నారు. మరి ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి అది. స్టార్టింగ్ విష్ణు కొంచెం కామెడీ చేయడం కానివ్వండి, లైవ్లీగా ఉండడం కానివ్వండి, ఎపిసోడ్ లైవ్లీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. ప్రాబ్లం వల్ల ఒకటే, ఆమెకి విన్ అవ్వాలన్న జీల్ అయితే ఇంత కూడా కనపట్టలేదు ఆమెలో. సో స్టార్టింగ్ పృథ్వీ ఏదో షర్ట్ వేసుకున్నాడంట. పృథ్వీ బాగున్నాడు కానీ షర్ట్ పృథ్వీది కాదు నైకిల్ది అని చెప్పేసి అంటుందన్నమాట. నేనే కొంచెం తేడా సార్, అందుకే అందరికీ తేడా పేర్లు పెడుతున్నాను అని చెప్పింది. సో ఆ తర్వాత ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ తీసినప్పుడు సీతని సేవ్ చేసిన తర్వాత ప్రేరణ అంటది, నా పేరు ప్రేరణ కాదు సార్, ప్రేరణ. ఒకవేళ ఇందులో కనుక అన్సేఫ్ అయితే ఇది నేను కాదు సార్, ఎందుకంటే ఆ పేరు నాది కాదు అన్నది. తీరా చూస్తే అందులో సేఫ్ ఉంది. సో నాగార్జున గారు అంటారు, చూడు నీకు రాంగ్ నేమ్ కలిసి వచ్చింది అని. సో ఫస్ట్ వచ్చేసి సీత అలాగే ప్రేరణ వీళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. నెక్స్ట్ సెట్ అండ్ కట్ టాస్కే రాంగ్గా స్టార్ట్ చేశారు. ఇది సెట్ అండ్ కట్ టాస్క్ స్టార్టింగే రాంగ్గా స్టార్ట్ చేశారు. ఎందుకంటే నువ్వు ఆప్షన్ మీరే ఇచ్చేస్తున్నారు నాగ్ గారు, అంతమంది ఉన్నారు, ఒకళ్ళని నిలబెట్టి నువ్వు ఎవరితో సెట్ అవ్వాలనుకుంటున్నావు, ఎవరితో కట్ అవ్వాలనుకుంటున్నావు అని వాళ్ళకి చెప్తే అయిపోయేది. వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోయారు. 2 పేర్లు ఇచ్చేటప్పటికి వీడు హట్ అవ్వడు అనుకున్న వాళ్ళకేమో హార్ట్ ఇచ్చారు, హట్ అవుతాడు అనుకున్న వాళ్ళకేమో హట్ అవ్వడం అనుకున్న వాళ్ళకేమో హార్ట్ బ్రేక్ చేశారు, హట్ అవుతాడేమో అనుకున్న వాళ్ళకి హార్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేయడమే ఒక రాంగ్ వేలో స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. వాళ్ళ మీద వదిలేసి మీకు వీళ్ళలో ఎవరితో సెట్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరితో కట్ అవ్వాలనుకుంటున్నారంటే బాగుండేదని నాకు అనిపించింది. అది నా ఒపీనియన్. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. స్టార్టింగ్ వచ్చి నిఖిల్ నిలబెట్టి పృథ్వీని సోనియాని ఇచ్చారు. సో ఎవరితో కట్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎవరితో సెట్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే సింపుల్గా 2-3 డేస్ క్రితం సోనియాతో గొడవైంది కాబట్టి ఆ కట్ ఇచ్చాడు. కొన్ని మాటలు జారుతుంది సార్, కొన్ని మాటలు వదిలేస్తుంది సార్ అని. పృథ్వీకి ఏమో సెట్ అని ఇచ్చాడు. ఎందుకంటే పృథ్వీకి కట్ అని ఇస్తే పృథ్వీ హట్ అవుతాడు. ఆల్రెడీ రెడ్ ఎగ్ ఇవ్వలేదు కదా. క్లియర్గా నాగార్జున గారు అన్నారు, రెడ్ ఎగ్ ఇచ్చావు కదా సోనియాకి, అందుకే ఇప్పుడు హార్ట్ బ్రేక్ ఇచ్చావని. క్లియర్గా నేను కూడా అదే అనుకున్నాను, అదే నిజం కూడా. ఎందుకంటే రెడ్ ఎగ్ సోనియాకే ఇచ్చి హార్ట్ సోనియాకే ఇస్తే అక్కడ కష్టపడి యాక్చువల్గా చాలా కష్టపడి ఆడింది పృథ్వీ కదా. అలాంటి పృథ్వీకి రెడ్ ఎగ్ ఇవ్వలేదు. రెడ్ ఎగ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే నీ అగ్రెసివ్నెస్ అన్నాడు. ఇప్పుడు ఇది కూడా ఇవ్వకపోతే ఎలాగా, వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కదా.
సో అందుకు అలా ఇచ్చాడు. నాగార్జున గారు ప్రాపర్గా అన్నారు, నాకైతే ఇలా అనిపిస్తుందని. నాగార్జున గారికే కాదు, మేబీ ఆడియన్స్లో చాలామందికి, నాకు కూడా అలాగే అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సోనియాని నాగార్జున గారు అంటున్నారు, వాళ్ళిద్దరిని నిఖిల్ని పృథ్వీని కూర్చోమన్నారు. సోనియాని అన్నారు, సోనియా నీకు ఇచ్చిన మాట గుర్తులేదా అంటే సాంగ్ అంట, ఆ వైఎస్ కోసం అంట సాంగ్ అంట, సాంగ్ పాడాలంట. సో సాంగ్ పాడింది ఆ అమ్మాయి. నేనేమంటానంటే నాగార్జున గారికి లాస్ట్ వీక్ సోనియాని పాట పాడమన్న విషయం గుర్తుంది. హౌస్లో 1 వీక్గా భయంకరమైన అరాచకం జరిగింది, ఫిజికల్ వైలెన్స్ ఓ రేంజ్లో జరిగింది, ఇది మాత్రం గుర్తులేదా నాగార్జున గారికి అని నాకు అనిపించింది. అసలు టూ మచ్ కదా, ఫిజికల్ వైలెన్స్ గురించే మాట్లాడలేదబ్బా. ఆ మణిని నిఖిల్ తిప్పి పాడేశాడు. ఆ కింద పడినప్పుడు మనకు ఆ సౌండ్ వచ్చింది, తలకి నేలను కొట్టుకున్నప్పుడు వచ్చిన సౌండ్ వచ్చింది. ఏమైపోయింది? నిఖిల్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి కదా గేమ్. నువ్వు కనీసం పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఎగ్స్ తెచ్చుకున్నావు కానీ ఎలా ఉన్నాడో చూడలేదని. కానీ పృథ్వీ ఆ వైలెన్స్ ఒక్కొక్కరిని విసిరి పడేశాడు. ఆ యష్మి ప్రేరణనైతే టూ మచ్ విసిరి పట్టుకుని అంత అరాచకంగా బిహేవ్ చేశారే శక్తి క్లాన్ వాళ్ళు. ఒక్క మాట కోసం చేయలేదు. మళ్ళీ మొత్తం అందరినీ ఆడవాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే బాగా ఆడినట్టు గర్ల్స్ అందరినీ నిలబెట్టి ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చారు. ఎందుకంటే గర్ల్స్లో ఆడవాళ్ళు అందరూ బాగా ఆడలేదు అంటలేదు, అందరూ బాగానే ఆడారు. కానీ యష్మి ప్రేరణ ఏమో 2 స్ట్రాంగ్ బాడీస్ని ఎదురెళ్ళి పోరాడాయి. మిగిలిన 4 2 స్ట్రాంగ్ బాడీస్ని ముందు పెట్టుకుని ఆడాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దానికి దీనికి. సో యష్మి ప్రేరణని ఖచ్చితంగా స్పెషల్గా ఎప్రిషియేట్ చేసి ఉండాలి. అది చేయలేదు, మొత్తం గుంపులో గోవిందాలా చేశారు. 2 ఆడవాళ్ళు అందరూ బాగా ఆడారు కాబట్టి ఒక్కొక్కరికి 1,00,000 ఇస్తుందని అంటున్నారే. పృథ్వీ చాలా బాగా ఆడాడు కదా, అంటే వాళ్ళ వైపు నుంచి, మన వైపు నుంచి అదొక అరాచకం, వాళ్ళ వైపు నుంచి పృథ్వీ చాలా బాగా ఆడాడు కదా. మరి పృథ్వీ కోసం కూడా ఇవ్వరు కదా డబ్బులు, వాళ్ళని కూడా ఎప్రిషియేట్ చేయాలి కదా. సో 2 ఎప్రిషియేట్ అయినా చేయాలి, నువ్వు ఇలా ఆడేవని అయినా తిట్టాలి. 2 లేవు. సో డబ్బులు వీళ్ళకి మాత్రమే ఇస్తాను, సో జెంట్స్ అందరూ వేస్ట్ అన్నట్టు చేయడం కూడా నచ్చలేదు. నిఖిల్ చాలా బాగా ఆడాడు. సో మన వర్షన్ మనదబ్బా. అక్కడ హౌస్లో వాళ్ళు ఎలా గేమ్ ఆడారు. సో నిఖిల్ బాగా ఆడాడు, ఆ మణి, ఆదిత్య గారు, అభయ్ తప్ప ఆల్మోస్ట్ అందరూ ఆడారు కదా. అభయ్ ఒక్కడూ ఆడలేదు కానీ మిగిలిన జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ ఆడారు. సో ఓన్లీ గర్ల్స్కి క్రెడిట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా 1 lakh ఇవ్వడం కూడా ఏం కరెక్ట్ అనిపించలేదు. అది కనీసం ఈ రోజైనా కొంచెం ఏమైనా ఫిజికల్ వైలెన్స్ గురించి మాట్లాడతారేమో అంటే స్టార్టింగ్ ఆ సెట్టు కట్టు అని ప్రోగ్రామ్ పెట్టారు. ఆ సెట్టు కట్టు ప్రోగ్రామ్ పెట్టకపోతే ఆ ఫిజికల్ వైలెన్స్ పోన్లే, నిన్న నీకు ఎపిసోడ్ సరిపోలేదు, ఈరోజు ఆ ఫిజికల్ వైలెన్స్ గురించి మాట్లాడచ్చు కదా. సో అది లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు అది అనిపించింది, సోనియాతో సాంగ్ పాడడం గుర్తుందా అని అడుగుతుంటే వారం రోజులు ఎంత భయంకరమైన అరాచకం జరిగింది హౌస్లో, అది నాగార్జున గారికి గుర్తులేదా అని. 2 సీతకి నైనికాని విష్ణుని ఇచ్చారు. నాకు ఇద్దరు 2 ఇస్తారు. సింపుల్. ఇలా ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఒకరిని సెట్ చేసుకోవాలి, ఒకరిని కట్ చేయాలి. సరే విష్ణు హట్ అవ్వదు. అలాగే 2-3 రోజులు అప్పుడప్పుడు వీళ్ళిద్దరు గొడవలు అయ్యాయి కానీ సీతకి నైనికాకి ఒకసారి గొడవలు అవ్వలేదు. సో ఈజీగా విష్ణుకి ఇచ్చేస్తారు. సింపుల్ కదా ఇవి. నెక్స్ట్ మణి వచ్చేసి సోనియాకి హార్ట్ ఇచ్చాడు, నిఖిల్కి ఏమో హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒకటి చెప్తాను నేను, సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళది వేరు, సోనియా మణిది వేరు. సోనియా మణిది ఖచ్చితంగా మణి సోనియాని అక్కలాగే ఫీల్ అవుతున్నాడు, నో డౌట్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అదే, క్లియర్, నో డౌట్. గమనిస్తే మనకు అక్క తమ్ముళ్ళ రిలేషన్ కనిపిస్తుంది వీళ్ళిద్దరిలో, సోనియా అలాగే మణి. కానీ సోనియా, నిఖిల్, పృథ్వీది అది వేరే రిలేషన్, అది అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా కానీ మనం చూస్తున్నాం అది. కానీ వీళ్ళిద్దరు సోనియా మణిది మాత్రం ప్రాపర్గానే ఉంది. సో అక్కలాంటిది అని మనం అంటున్నాడు కదా, తను అలాగే ట్రీట్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళలాగానే. ఈ విషయంలో వీళ్ళిద్దరు ట్రీటింగ్ ఒకటే. నిఖిల్, పృథ్వీ గురించి మనం మాట్లాడుకోవక్కర్లేదు. నిఖిల్, పృథ్వీ, సోనియా వాళ్ళ రిలేషన్లు. సో అది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఆదిత్యకి హార్ట్ ఇచ్చాడు, నైనికాకి హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఎందుకంటే ఆదిత్యకి హార్ట్ బ్రేక్ ఇస్తే ఆయన హట్ అయిపోతాడు కదా. క్లియర్ అబ్బాయి ఇవన్నీ. ఈ సెట్టును ఇవి ఇలా ఆదిత్య గారు నైన్కి అనకపోతే క్లియర్గా నబీల్ ఏ సోనియా పేరో చెప్తాడు, ఈమెతో నేను అసలు కలవాలనుకోవట్లేదు, ఈమె గట్టిగా అరుస్తుంది, సో అని పట్టుకెళ్ళి కట్ ఇచ్చేవాడు. సో కొంచెం అది ఫైర్ ఉంటుంది. మీరు అలా ఫైర్ లేకుండా మీరే మిస్ఫైర్ చేశారు ఒక టాస్క్ని పట్టుకొచ్చి అని నాకు అనిపించింది, ఇలా ముందే పేర్లు చెప్పేసి. లేదంటే నబీల్ చేతిలో పెడితే తను ఏదో తనకు ఉన్న వాళ్ళు ఫలానా వాళ్ళతో నాకు సెట్ చేసుకోవాలనిపిస్తుంది, వీళ్ళ గేమ్ బాగుంది, ఫలానా వాళ్ళతో నాకు అస్సలు సెట్ చేసుకోవాలనిపించట్లేదు, వాళ్ళతో కట్ చేసుకోవాలనిపిస్తుంది అని ఏదో రీజన్ చెప్పేవారు. మనకు అది బాగుండేది కొంచెం చూడడానికి. నెక్స్ట్ విష్ణు వచ్చేసి సీతకి ఇచ్చింది
నబీల్ ఏమంటాడంటే నైన్గా అవతల క్లాన్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం తేడాగా మారిపోయింది సార్ అని అంటున్నాడు. దీన్నే పట్టుకొచ్చి డిస్నీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేశారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎప్పుడు అయ్యారబ్బా అంట. అవసరం అలాంటివి, ఏదో మేమర్స్ చేయాల్సిన పనులు. రెండు ముఖ్యంగా అబ్బాయిని ట్రాల్ చేయడం మాత్రం వెరైటీగా అనిపించింది. వీళ్ళు ఏంటి ఎలా పెట్టారు పోస్ట్ అని. నెక్స్ట్ వచ్చేసి విష్ణు పృథ్వీది కట్ చేసింది. సో ఇంకా మాటల్లోనే ఉన్నాం సార్ అని. ఏంటో ఈ విష్ణు ఏంటి లవ్ ట్రాక్లు నడపడానికి వెళ్ళింది, అంత ఫ్యాన్ బేస్ పెట్టుకుని పిల్ల ఉన్నదేమో అంత పెద్ద ఫ్యాన్ బేసు, నీవు విన్ అవ్వాలని లేదా? ఎందుకు వచ్చింది అసలు ఆ అమ్మాయి బిగ్ బాస్కి? ఏదో పెద్ద హాలిడేకి వచ్చి నెల శాలరీ ఇస్తే తీసుకుని, నెల కాదు బిగ్ బాస్లో శాలరీ వారానికి ఒకసారి ఇస్తారు. సో ఆ శాలరీ తీసుకుని ఎంజాయ్ చేయడానికి వచ్చింది ఆ అమ్మాయి. ఏం చేస్తుంది అసలు అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకుని? శుభ్రంగా ఒక జీలు ఉండాలి, విన్ అవ్వాలన్న జీలు ఉండాలి, గేమ్ ఆడాలి, అంతేగాని లవ్ ట్రాక్లు నడపడానికి వచ్చింది ఈ అమ్మాయి. నెమ్మదిగా ఒకవేళ పృథ్వీతో సెట్ అయితే లవ్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది ఇది కాస్త. ఇంకెందుకు అంత ఫాలోయింగ్ ఉండి హౌస్లోకి వచ్చి? అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు నువ్వు గేమ్ బాగా ఆడితే నీ చేతిలో విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ పక్కన సోనియా 0 ఫాలోవర్స్తో వచ్చింది, ఆమె విన్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఆ విన్ అవ్వడం కోసం ఆడడానికి ట్రై చేస్తుంది. ఆమె వేసే ప్రతి ప్లాన్ సో అవతల వాళ్ళని ఏదో ఒకటి చేసి తిన పైకి వెళ్ళాలని చూస్తుంది. ఆ అమ్మాయి 0 ఫ్యాన్ బేస్తో వచ్చి, తినేమో ఎక్కువ ఫ్యాన్ బేస్తో వచ్చి జీలు లేదు పాడు లేదు. ఆ అమ్మాయికి ఏంటో లవ్ ట్రాక్లు నడుపుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయి అనవసరంగా ఒక ఛాన్స్, ఒక విన్నింగ్ చేసిన ఛాన్స్ వదిలేసుకుంటుంది. జనాలు ఏమో అదేంటది ఫ్యాన్ బేస్ లేక కొట్టుకుంటున్నారు. ఫ్యాన్ బేస్ లేకే కదా ఈరోజు అబ్బాయి బయటకు వచ్చేసాడు. ఒకవేళ ఫ్యాన్ బేస్ ఉంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా కొన్నాళ్ళు హౌస్లో ఉండగలుగుతావు. విష్ణు విషయంలో కూడా అదే జరుగుతుంది. తనకు ఫ్యాన్ బేస్ ఉంది, ఎన్ని తప్పులు చేసినా కొన్ని రోజులు హౌస్లో ఉంటుంది. కానీ విన్ అవ్వలేదు. ఇలాగే వెళ్తే కొంచెం జీలుతో, విన్ అవ్వాలన్న జీలుతో ఆడితేనే విన్ అవుతుంది. సో ఇది విష్ణు విషయంలో చాలామంది అడుగుతున్నారు నన్ను. సో అందుకే చెప్పాను క్లియర్గా. 2 నైనిక సీతతో సెట్ చేసుకుంటుంది. అంటే సీత గురించి మాట్లాడుకోవాలి ఈరోజు, లాస్ట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ నిఖిల్తో కొన్ని విషయాలు చెప్పలేను, నాలోనే ఉంచుకుంటాను. నాకు ఎవరితో ప్రాబ్లమో వాళ్ళతో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటున్నాడు. సో నేను ఇంకా అలాంటి విషయాలు తనతో ఏం మాట్లాడతా అంటే, సోనియాతో తనకు ప్రాబ్లం ఉంది. 2 ఈ క్లాన్లో ఉన్నప్పుడు ఓన్లీ సోనియాకే నిఖిల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అన్నది వీళ్ళందరి ప్రాబ్లము. సో అలాంటి విషయాలు నేను నిఖిల్తో మాట్లాడి, ఎందుకంటే సోనియానే తన బెస్ట్ ఫ్రెండ్ కదా. సో అని నైనిక చెప్పింది. ఈ విషయం అటు సోనియాకి కానీ ఇటు నిఖిల్కి కానీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ప్రేరణకి అబ్బాయికి కొంచెం మంచి రిలేషన్ ఉంది. సో అందుకే పాప మా అమ్మాయి సీత గురించి మాట్లాడాలనిపిస్తుంది, కానీ మధ్యలో పాయింట్స్ మర్చిపోతానని వెయిట్ చేస్తున్నా, లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నా. సో ప్రేరణ సో ఆ అబ్బాయికి ఇచ్చింది. వీళ్ళిద్దరికి ఒక మంచి బాండ్ ఉంది. సో ఆ బాండ్ వల్లే తన హార్ట్ ఇచ్చింది. యష్మి సేమ్ సింపుల్. యష్మి అయితే ఫీల్ అవ్వదు హార్ట్ కట్ చేసిన. వీళ్ళిద్దరు అలాగే ఫ్రెండ్సే. అలాగే ముందు ఒక రీజన్ ఉంది స్టార్టింగ్లో, తను నా ఫ్రెండే కానీ నాకు ఇష్టం లేదన్నది. సో ఆ రీజన్తో పట్టుకొచ్చి ఇచ్చేసింది. ఇదే ఈ సెట్టు కట్టు మొత్తం సేఫ్ గేమ్లా చేయడానికి మెయిన్ రీజను నాగ్గారే. సింపుల్గా నాగ్గారే. లేదంటే వీళ్ళు ఎవరికైతే కట్టు అంటే వీళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళని తీసేద్దురమ్మా, ఊరికి అక్కడ నాకు నచ్చలేదు. ఏం పృథ్వీకి హౌస్లో ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది సార్ అంటుంది ప్రేరణ. నిజమే. సేమ్ BB4లో అఖిల్లాగా అనిపిస్తున్నాడు. అఖిల్కి కూడా అప్పుడు చాలా ప్యాంపరింగ్ చేసేవారు అందరూ. ఏంటి సుజాత ఫుడ్ తినిపించేది, ఇంకా పేర్లు గుర్తు రావట్లేదు, కానీ అప్పుడు అందరూ చాలా ప్యాంపర్ చేసేవారు ఎవరిని, అఖిల్ సార్థక్ని. సేమ్ ఇప్పుడు పృథ్వీ విషయంలో కూడా ఒకవైపు హౌస్లో విలన్గాను ఉంటున్నాడు, 2 లోపలేమో అందరూ ప్యాంపరింగ్ చేస్తున్నారు. 2 ఉన్నాయి. జస్ట్ పృథ్వీలో ఒక మైనస్ ఏంటంటే అగ్రెసివ్నెస్ అంతే. మరీ అఖిల్ సార్థక్లో ఉన్నంత నెగిటివ్ సైడ్స్ ప్రస్తుతానికైతే కనపట్లేదు. అంటే అఖిల్ సార్థక్ BB4లో అఖిల్ సార్థక్ గురించి మాట్లాడుతున్నా, BB నాన్ స్టాప్ అఖిల్ సార్థక్ కాదు. సో నెక్స్ట్ సోనియా వచ్చేసి మనీకి ఇచ్చింది. ఇక్కడ కూడా మనీకి నా గైడెన్స్ అవసరం, నా ప్రెజెన్స్ కావాలి, అబ్బాయి అయితే నా సపోర్ట్ అవసరం లేదు, ఓన్గా ఆడుకుంటాడని చెప్పి ఇచ్చింది అనమాట. సో అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ వచ్చేసి యష్మికి ఇచ్చాడు. అలాగే ప్రేరణకు కట్ చేశాడు. ఎందుకంటే నేను రివర్స్లో కానీ చెప్తున్నాను, ఇలాగే ఇచ్చాడు కదా. ప్రేరణ కంటే ఇలాగే ఇచ్చాడు. ప్రేరణ కంటే యష్మిలో క్లారిటీ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నాడు అబ్బాయి. అవును, అది కరెక్టే. ప్రేరణ కంటే యష్మిలో క్లారిటీ బాగా ఉంది. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య నబీల్కి హార్ట్ ఇచ్చాడు.
మనీతో కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, మనీతో చాలామందికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో మనీలో ప్రాబ్లం ఏంటంటే, మనీలోనేమో సెల్ఫిష్నెస్ యాంగిల్, యష్మిలోనేమో కొంచెం నెగిటివ్ షేడ్స్. ఆ రెండు మైనస్ అయితే వీళ్ళిద్దరినే టాప్ 5లోకి వెళ్ళడానికి ఎవరు ఆపలేరు. ఎవరు యష్మిలో ఆ నెగిటివ్ షేడ్స్ అప్పుడప్పుడు వేరే వాళ్ళు విన్ అవుతుంటే క్లాస్ కొట్టేసి మొత్తం మునిగిపోతుంది ఆ టాస్క్లో. ఆ మునిగిపోయినప్పుడు ఏదైతే నెగిటివ్ షేడ్స్ ఆ అమ్మాయిల నుంచి బయటకు వస్తాయో అవి కొంచెం కంట్రోల్ చేసుకున్నదనుకో యష్మిని అస్సలు ఎవ్వరు ఆపలేరు. సేమ్ మణికంఠ కూడా అంతే, కొంచెం సెల్ఫిష్గా ఉంటాడు కొన్ని విషయాల్లో. ఆ సెల్ఫిష్లోంచి బయటకు వస్తే మణికంఠను కూడా ఎవరు ఆపలేరు వీళ్ళిద్దరి విషయాల్లో. అది సో యష్మి వచ్చేసి నిఖిల్కి హార్ట్ ఇచ్చింది, పృథ్వీకేమో హార్ట్ బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందే యష్మి విషయంలో హార్ట్ బ్రేక్ చేసి హార్ట్ ఇచ్చి ఆప్షన్ లేదు కాబట్టి యష్మికి హార్ట్ ఇచ్చాను అన్నాడు. సో అంతే ఒక సీరియస్గా జరగాల్సిన టాస్క్ని ఒక కామెడీ వేలో తీసుకెళ్ళిపోయారు నాగార్జున గారు. సో నెక్స్ట్ సేవింగ్ చేశారు, నయనిక సేఫ్ అయింది. నాగార్జున గారు మణికంఠకి పేరు పెట్టేశారు, జస్టిస్ మణికంఠ అని పేరు పెట్టేశారు. పాపం అక్కడ మణికంఠది ఏం తప్పులేదమ్మా, అది ఒక రకంగా మణికంఠ డీల్ చేయాలనుకున్నాడో పాపం అది వేరే రకంగా వెళ్ళిపోయింది. ఏదో తప్పు అసలు ప్రేరణది విష్ణుది లేదన్నట్టు మొత్తం మణికంఠ మీద తోస్తారు పాపం. నెక్స్ట్ సాంగ్స్ వేశారు. అబ్బా ప్రేరణ మాత్రం ఏ రేంజ్లో యాక్టివ్గా ఉందంటే భలే నచ్చింది. ఆ విషయంలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది పిల్ల, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది ప్రేరణ. సూపర్ యాక్టివ్ అనిపించింది ఆ అమ్మాయి. డ్యాన్సులు వచ్చేసేటప్పటికి విష్ణు, నయనిక, ప్రేరణ, నిఖిల్ వీళ్ళు చాలా బాగా డ్యాన్సులు చేశారు. బట్ ఆ ప్రేరణలో యాక్టివ్నెస్, ఆ ఎంతూజియాజం కానివ్వండి, ఆ యాక్టివ్నెస్, ఆ జీలు చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా, ఎక్కువ బాగా యాక్టివ్గా నచ్చింది ఈ విషయంలో. నెక్స్ట్ స్టోర్ రూమ్ కంటే ప్రతిసారి నయనికాని పంపట్లేదంటే, ఎందుకు సార్ నన్ను అసలు పంపట్లేదు, ఒకసారి కూడా పంపలేదంటే నాగార్జున గారు అంటున్నారు. నెక్స్ట్ టైం నుంచి ఫినాలే వరకు నయనికానే పంపాలి అని. సో కొంచెం నయనిక కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటుంది, కొంచెం ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది నయనిక విషయంలో. ప్రస్తుతానికైతే నయనికలో నెగిటివ్ షేడ్స్ ఏం కనపడలేదు. తర్వాత విష్ణుని సేవ్ చేశారు. విష్ణుని సేవ్ చేస్తే ఆడియన్స్ పాదాలందరికీ, నాగార్జున గారి పాదాలకేనో ఆడియన్స్ పాదాలందరికీ అంట. అప్పుడు అనుకుంటున్నాను నేను ఆడియన్స్ పాదాలందరికీ అంటుంది ఏంటంటే, వెంటనే నాగార్జున గారు ఆడియన్స్ అందరికీ పాదాభివందనం అనాలి, ఆడియన్స్ పాదాలు అందరికీ కాదు అని చెప్పేసి. లైవ్లీగా ఉంటుంది విష్ణు, ఎందుకు లైవ్లీగా ఉంటే అక్కడితో సరిపోదు, గేమ్లో కూడా ఉండాలి. ఆ గేమ్లో ఉండట్లేదు, జీల్ లేదు. మెయిన్ ప్రాబ్లం విష్ణులో జీల్ లేదు, విన్ అవ్వాలన్న జీల్ లేదు, అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది విష్ణుతో. నెక్స్ట్ యష్మి సేవ్ అయింది. ఆ సౌండ్స్ గేమ్ పాపం వాళ్ళు ఆ సౌండ్స్ చేయడానికి కష్టపడ్డారు, కానీ మనకు మాత్రం ఫుల్ కామెడీ అనిపించింది. సో పాపం వాళ్ళకి ఆ సౌండ్స్ గేమ్ చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టమే మనకు కామెడీ ఇచ్చిందనమాట. సో అది ఎదుటి వాళ్ళ కష్టంలోంచి కామెడీ ఎత్తుక్కున్నాం చూడు, మనం ఎత్తుక్కోలేదు, అది వచ్చింది బేసిక్గా. సో నెక్స్ట్ వచ్చేసి కాంతార టీంకి 2 hours ఎక్స్ట్రా టైం అంట విన్ అయినందుకు. అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు. అభయ్ ఎలిమినేట్ అయిపోయిన వెంటనే పృథ్వీని అభయ్ని పంపారు. అభయ్ ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది అభయ్ ఎలిమినేట్ అయిపోతాడు, ఎందుకంటే ఈ వీక్ అంతా తన విషయంలో జరిగిన ఒక వీడియో ఆల్రెడీ వచ్చి వార్నింగ్ గేట్లు ఓపెన్ చేయడం జరిగాయి కాబట్టి అభయ్ ఎలిమినేట్ అయిపోతే సీత ఏడ్చింది. సో అక్కడ ఏదైతే సీత ఏడ్చిందో, మేబీ తనకు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతుంటే మేబీ తనకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అని అయినా అయ్యి ఉండొచ్చు, లేదా అంటే తనకి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు. సో తనకి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడల్లా ఏడుపు వస్తుంది, అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదా తనకి ఎమోషనల్గా తనకి అలా వెళ్ళిపోతుంటే ఏడుపు వస్తుండొచ్చు. అక్కడ వరకు ఓకే, ఒప్పుకుందాము. సో అది ఫేక్ కాదని అనుకుందాం. కానీ ఏడుపు గంటల అలా కంటిన్యూ అవుద్దామా, నాకు అర్థం కాదు. అదొక్కటే అక్కడే ఫేక్ అనిపిస్తారు. ఇప్పుడు ఏడుపు ఇమ్మీడియట్గా అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు. సో ఖచ్చితంగా ఆ టైంలో పాపం ఏడుపు వస్తుంది, ఏడ్చింది అని అనుకోవచ్చు. ఇది గంటలు ఎలా కంటిన్యూ అవుతుందో, గంటలు వాళ్ళు ఏడుస్తుంటే అది నిజమని ఎలా నమ్మాలో అర్థం అవ్వదు. ఎందుకంటే వీళ్ళు అబ్బాయి ఎలిమినేట్ అవుతాడా, ఎలిమినేట్ అయ్యి లోపలికి పృథ్వీ వచ్చాడా, లోపలికి పృథ్వీ వచ్చిన తర్వాత అబ్బాయి అక్కడ నుంచి స్టేజ్ మీద రావడానికి మధ్యలో చాలా టైం ఉంటుంది. అబ్బాయి అక్కడ నుంచి స్టేజ్ మీద రావడానికి చాలా టైం ఉంటుంది. ఎంతసేపు కంటిన్యూగా ఎలా ఏడుపు కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఏదో కొంపలంటూ పోయినట్టు వీళ్ళే కదా నామినేట్ చేస్తారు వాళ్ళని. సో ఆ ఒక్కటే అనిపిస్తుంది వీళ్ళని, ఈ ఏడుపులు నిజమా ఫేకా అని. స్టార్టింగ్ ఏడ్చిన ఏడుపు అయితే నిజమే, కానీ ఇలా ఏడుపులు కంటిన్యూ చేస్తేనే ప్రాబ్లం. చూసే వాళ్ళకి చిరాకుగా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళైనా నామినేషన్ చేస్తారు, ఏడుపు గంటలు ఏడుస్తారు అని. సో నాగార్జున గారు ఒకటే చెప్తారు అబ్బాయికి,
చూడు, నువ్వు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు కానీ బిహేవియర్ బాగోపోతే ఆడియన్స్ నుంచి ఓట్స్ రావు. సో నువ్వు ఓట్లు తక్కువ రావడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. చాలామందికి డౌట్ ఏంటంటే బిగ్ బాస్ని తిట్టడం వల్ల, బిగ్ బాస్ని అంతలా తిట్టడం వల్లే ఎలిమినేట్ అయ్యాడు అని అనుకుంటున్నారు. కాదు, బిగ్ బాస్ని తిట్టడం వల్ల బిగ్ బాస్ ఎలిమినేట్ చేయలేదు. అభయ్కి ఓట్లు పడలేదు. ఓట్లు పడకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఒకటి, సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు, అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ నిఖిల్ నామినేట్ అవుతానని నిఖిల్ ఆఫర్ ఇచ్చాడు. అభయ్ నువ్వు వద్దు, నేను నామినేట్ అవుతానని నిఖిల్ ఆఫర్ ఇచ్చినా కూడా వినకుండా నేనే వెళ్ళిపోతానని తోపులాగా వచ్చాడు. అది జనాలకు నచ్చలేదు. తోపులాగా వచ్చాడు, ఎలా సేవ్ అవుతాడో చూద్దామని ఎవరు ఓటేయరు. అదొకట. రెండు, బిగ్ బాస్ విషయంలో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ బిహేవ్ చేయలేనంత వర్స్ట్గా బిహేవ్ చేసి రాంగ్ కామెంట్స్ అన్నీ చేశాడు. ఇంకా రాంగ్ కామెంట్స్ మనకి లాస్ట్ సాటర్డే వరకు చాలా చూపించలేదు. బిగ్ బాస్ పెళ్ళాన్ని తిట్టడాలు ఇలాంటివన్నీ మనకి ఇంకా ముందు చూపించలేదు. ముందు చూపించుంటే ఇంకా హేట్ వచ్చేది అబ్బాయి మీద. లాస్ట్లో చూపించారు. అయినా కూడా బిగ్ బాస్ని అలా తిట్టడం ఆడియన్స్కి నచ్చలేదు. సో అలాంటి వాళ్ళు ఎవరు ఓటేయరు. 1 minute పని జరుగుతుందనమాట పైన. సో వాళ్ళు సౌండ్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏదో మాట్లాడుతున్నా కదా, మర్చిపోయాను. మూడో పాయింట్ వచ్చేసి అభయ్ గేమ్ అసలు సరిగ్గా ఆడకపోవడం. యష్మి ప్రేరణ మాత్రమే మొత్తం గేమ్ ఆడుతుంటే తనకు శుభ్రంగా కూర్చొని చూడడము. సో ఆ జెంట్స్ పక్కన ఆదిత్య గారు అంత ఏజ్లో కూడా అలసిపోయి ఆడుతున్నాడు. పక్కన మణికంఠ గింజుకుంటున్నాడు. నబీల్ ఉన్నంతసేపు నబీల్ గేమ్ ఆడాడు. ఎంతమంది ఆడుతున్నా అభయ్ ఒక చీఫ్గా వాళ్ళని సపోర్ట్ చేయడం లేదు, స్టాండ్ తీసుకోవడం లేదు, ఆడడం లేదు. ఈ విషయంలో ఆడియన్స్ ఎవరికి నచ్చలేదు. అందుకు ఓట్లు పడలేదు. పృథ్వీ, అభయ్ వీళ్ళిద్దరిలో అభయ్కి ఓట్లు తక్కువ పడి మాత్రమే ఎలిమినేట్ అయ్యాడు. అంతేగాని ఏదో అభయ్ని బిగ్ బాస్ తిట్టాడు కాబట్టి ఆ కోపంతో ఎలిమినేట్ చేశాడని ఎవరైనా అనుకుంటే అది ఖచ్చితంగా రాంగు. ఓట్ల కోసం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ క్షమించాడు కానీ ఆడియన్స్ క్షమించలేదు అభయ్ని. అదంతా అభయ్ చేసుకున్న స్వయంకృతాపరాధం. అక్కడికి వచ్చి అంటున్నాడు కదా, సార్ నేను అందరికీ నీతులు చెప్పి నేనే ఇలా చేసుకున్నాను అని. తను రియలైజ్ అయ్యాడు. బట్ అభయ్ రియలైజ్ అయ్యేటప్పటికే లేట్ అయింది. చూద్దాం, బయటకు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూస్లో బిగ్ బాస్ కోసం నెగిటివ్గా మాట్లాడినా కూడా అభయ్కి మంచిది కాదు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ రోజెస్ విష్ణుకి, మణికి, పృథ్వీకి ఇచ్చాడు. సో రీజన్స్ చెప్పాడు వాళ్ళ మంచి కోసమే. కరెక్టే, విష్ణు వర్డ్స్ లూజ్ అయిపోతుంది. సో వాళ్ళు అది మార్చుకుంటే చాలు. రెడ్ రోజెస్ నిఖిల్కి ఇచ్చాడు, సేతుకి ఇచ్చాడు, నబీల్, సోనియాకి ఇచ్చాడు. వీళ్ళందరూ అభయ్కి క్లోజు. సో వాళ్ళందరికీ ఇచ్చి మంచి చెప్పి లాస్ట్లో సోనియా ఏడ్చింది. మేబీ సోనియా ఏడుపులో నిజమే ఉండొచ్చు. సీత ఏడిపే ఫస్ట్ ఏడ్చి అది లాస్ట్ వరకు కంటిన్యూ చేసింది చూడండి, అది నాకు నచ్చలేదు. సోనియాకి అబ్బాయికి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది. మేబీ దానివల్ల సోనియాకి ఏడుపు వచ్చి ఉండొచ్చు. సో సోనియా ఏడుపు కూడా నిజమనే అనిపించింది నాకు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నబీల్ గురించి ఒకటి చెప్తున్నాడు. తనకంట నడుము నొప్పి వచ్చిందంట లాస్ట్ టాస్క్ ఆడుతున్నప్పుడు. ఆ ట్రోఫీ ఎత్తుకోవాలంటే ఈ నడుము నొప్పి రాకూడదంట. సో అందుకని చెప్పి మాట్లాడాడు కదా, అది బాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా నబీల్ జెన్యున్గా ఉన్నాడు, నచ్చుతున్నాడు ఆడియన్స్కి. ఇవి ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తాడు, రావడమే అవసరం. లేదంటే ఓట్ బ్యాంక్ రాదు. ఆల్రెడీ 4th వీక్ వచ్చేసింది కదా, ఇప్పటి వరకు రాకపోతే ఓట్ బ్యాంక్ స్టార్ట్ అవ్వదు. సో నబీల్ నామినేషన్స్లోకి రావడం కరెక్ట్. సో వస్తాడు కూడా, ఎందుకంటే నబీల్కి సోనియా నుంచి ఒక నామినేషన్ పడింది, పృథ్వీ నుంచి కూడా నబీల్కి నామినేషన్ పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది అయిపోయింది కదా ఎపిసోడు. నామినేషన్స్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారన్నది నేను చెప్తాను కదా, మాట్లాడుకుందాం. సోనియా నామినేషన్లోకి వస్తుంది. సోనియాకి నబీల్ నుంచి పడ్డది, యష్మి నుంచి కూడా పడవచ్చు. అలాగే ఆదిత్య గారు కూడా సోనియాని నామినేట్ చేశారు. సో సోనియాకి 2 votes ఖచ్చితంగా పడ్డాయి. సో సోనియా నామినేషన్లోకి వచ్చేసింది ఈసారి. నబీల్ కూడా వస్తాడు. నబీల్కి సోనియా ఆల్రెడీ వేసింది, పృథ్వీ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నబీల్ పృథ్వీని కూడా నామినేట్ చేశాడు. నబీల్ సోనియాని, పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ నుంచి కూడా నబీల్కి నామినేషన్ పడే అవకాశం ఉంది. సో నబీల్ ఈసారి ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తాడు. అలాగే సోనియా ఈసారి నామినేషన్లోకి వస్తుంది. యష్మి ఈసారి నామినేషన్లోకి వస్తుంది. పృథ్వీ చాలా విషయాల్లో చాలామంది నుంచి పడవచ్చు, ఎందుకంటే చాలా వైలెంట్ అయ్యాడు కదా. సో నిఖిల్ మణి ఏమన్నా వేస్తాడేమో, ఎత్తి పడేస్తాడు కదా ఆ రీజన్ వల్ల. సో ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకు నామినేషన్లో లేరో, ఎవరు నబీలు, సోనియా. నబీల్ అసలు లేడు, సోనియా కనీసం 1st వీక్ వచ్చినట్టుంది.
సో నబీల్ ఖచ్చితంగా వస్తాడు. ఆదిత్య గారు ఈసారి కూడా నామినేషన్స్ నుంచి తప్పించుకుని ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో ఆదిత్య గారు కనుక నామినేషన్లో ఉంటే మిగిలిన వాళ్ళందరూ సేవ్ అయినట్టే. ఆదిత్య గారు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు ఏమైనా పిఆర్ ఓట్లు పడకపోతే. బట్ ఈసారి కూడా ఆదిత్య గారు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారని అనిపిస్తుంది. హౌస్లో నామినేషన్స్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చే. హౌస్లో నామినేషన్స్ అవ్వగానే ఎవరు నామినేట్ అయ్యారు అన్నది నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో పెడతాను, అలాగే మన యూట్యూబ్లో కూడా పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ దృష్టిలో ఈ వారం ఎవరెవరు నామినేషన్లోకి రావాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పొద్దున్నే మీకు పర్ఫెక్ట్ కన్ఫర్మ్ లిస్ట్ చెప్తాను అనమాట. టాటా బై బై.